హాయ్ అండి. ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో చెన్నైలో మేమున్న హోమ్ టూర్ వీడియోనైతే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి వేరే ఇంటికైతే షిఫ్ట్ అవుతామండి. వీడియో గుర్తుగా ఉంటుందని అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కడికి షిఫ్ట్ అవుతున్నాం అనేది వీడియోలో చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. మేము ఉండేది వచ్చేసి 1 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఫ్లోర్ కు వచ్చి 3 రూమ్స్ అయితే ఉంటాయండి. మేమైతే మిడిల్ రూమ్ లో అయితే ఉంటాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. కొన్ని కుండీల్లో ఇలా పూల మొక్కలను అయితే పెట్టుకున్నానండి. ఆకుకూరలను కూడా వేశాను. ఇలా బయట ఉన్న కొంచెం ప్లేస్ లో ముగ్గునైతే వేసుకుంటానండి. తర్వాత స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే హాల్ వస్తుందండి. హాల్లో నుంచి కిచెన్ లోకి వెళ్ళడానికి ఉంటుంది. కిచెన్ చిన్నగా రావడంతో వాటర్ క్యాన్స్ ని ఫ్రిడ్జ్ ని హాల్లోనే పెట్టుకున్నాము. వాషింగ్ మిషన్ కూడా అక్కడే పెట్టుకున్నామండి. తర్వాత హాల్లోనే కిచెన్ లోకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ దేవుడి మందిరం అయితే పెట్టుకున్నామండి. అంతకు ముందు అయితే కిచెన్ లో పెట్టుకున్నాము. 1 BHK అవ్వడం వల్ల సపరేట్గా దేవుడిని పెట్టుకోవడానికి అయితే ఏమీ ఇవ్వలేదండి. మేమైతే ఇలా మందిరంని కొనుక్కుని హాల్లో అయితే పెట్టుకున్నాము. ఈ దేవుని మందిరం లింక్ని అయితే షేర్ చేయమని ఎవరో కామెంట్లో అడిగారండి అంతకుముందు వీడియోస్లో. ఈ దేవుడి మందిరం అయితే ఆన్లైన్లో తీసుకోలేదండి. ఆఫ్లైన్లోనే లోకల్ స్టోర్లో అయితే తీసుకున్నాము. అంతకుముందు కిచెన్లో పెట్టుకున్నప్పుడు రోజు పూజ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉండేదండి, స్పేస్ లేక. ఇప్పుడైతే ప్రతిరోజు పూజ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఉదయం టైంలో పూజ చేసుకోవడానికి కుదిరినప్పుడు ఈవినింగ్ టైంలో మాత్రం ప్రతిరోజు ఖచ్చితంగా పూజ చేసుకుంటానండి. ఇలా కిచెన్లోకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ అయితే దేవుడి మందిరం ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ అయితే గోడకి ఇలా చిన్న మిర్రర్ని అయితే హ్యాంగ్ చేసాము. హాల్ మొత్తం అయితే ఇలా ఉంటుందండి. ఎక్కువ స్పేస్ లేక హాల్లోనే వాషింగ్ మిషన్ ని ఫ్రిడ్జ్ ని అయితే పెట్టుకున్నాము. ఇక్కడ ఫ్రిడ్జ్ పైన అయితే కొన్ని డైలీ యూస్ చేసే స్టిక్కర్ ప్యాకెట్స్, క్లిప్స్ అయితే ఉంటాయండి బాక్స్ లో అయితే. అలానే ఫ్రిడ్జ్ పైన ఇంకా చిన్న చిన్న వస్తువులు కూడా పెడుతూ ఉంటామండి. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ పక్కనే రావడం వల్ల బెడ్రూమ్ లోకి వెళ్ళడానికి స్పేస్ అయితే కొంచెం చిన్నగానే ఉంటుందండి. తర్వాత ఇటువైపుకి వచ్చేస్తే ఇక్కడ రెండో సిలిండర్ని అయితే పెట్టుకున్నామండి. ఈ మూలని అయితే దానిపైన వేస్ట్గా ఉన్న కవర్స్ని అయితే పెట్టుకుని ఒక టవల్ని అయితే వేసాను. కింద వచ్చేసి రోజు ముగ్గు వేసుకోవడానికి ముగ్గు పిండి, కలర్స్ని అయితే కింద పెట్టుకున్నానండి. అక్కడే ఒక చైర్ కూడా ఉంటుంది. దాని ఎదురు ఒక చిన్న స్టూల్ కూడా ఉంటుందండి. ఈ దేవుడి ఫోటోల్ని ఇటువైపు పెట్టుకోవడానికి చిన్న మేకుల్లా ఉన్నాయని వీటికైతే పెట్టామండి. తర్వాత వాటిని తీసేసి డబల్ స్టిక్కర్ టేప్తో అయితే దేవుడి మందిరం వైపు అంటించుకున్నామండి. అంతకు ముందైతే ఇటు ఉండేవి. దేవుడి ఫొటోస్ దగ్గర ఉన్న కవర్లు అయితే ఆకుకూర విత్తనాలు అయితే ఉన్నాయండి. ఇటువైపు ఉన్న గోడకి టీవీని అయితే ఫిక్స్ చేసుకున్నామండి. కలర్స్ వేసేటప్పుడు తీయమంటే టీవీని తీసేసి ప్యాక్ చేసి పక్కనైతే పెట్టామండి. వర్షం పడినప్పుడు బట్టలు ఆరేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని హాల్లోనే ఇలా తాళ్ళు అయితే కట్టుకున్నామండి. హాల్లో నుంచి కిచెన్లోకి రావడానికి ఉంటుందండి. కిచెన్ అయితే ఇలా ఉంటుంది. ఆల్రెడీ కిచెన్ టూర్ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. కిచెన్లో అయితే లెఫ్ట్ సైడ్ ఇలా కొన్ని ర్యాక్స్ అయితే వచ్చాయండి. ఇందులో సామాన్లు అయితే నాకు తీసుకోవడానికి వీలుగా నీట్గా ఉండేటట్టు సర్దుకున్నానండి నాకు తెలిసినట్టు. కింద వైపునైతే ఎక్కువ స్పేస్ ఉండి ఖాళీగా ఉండటంతో ఇలా చిన్న ర్యాక్స్ని అయితే తీసుకున్నానండి. అందులో కూరగాయలు, చిన్న చిన్న సరుకులు అయితే ఆర్గనైజ్ చేసుకుంటాను. ఈ ర్యాక్స్ పక్కనే షింక్ అయితే వస్తుందండి. షింక్ పైన ఉన్న ప్లాస్టిక్ ర్యాక్లో అయితే దేవుడి సామాన్లను క్లీన్ చేసుకోవడానికి సోపు, స్క్రబ్బర్ అలాంటివి అయితే పెట్టుకుంటాను. కటింగ్ బోర్డ్ను కూడా క్లీన్ చేసుకుని స్టవ్ పక్కనే పెట్టుకుంటానండి, తీసుకోవడానికి వీలుగా ఉంటుందని. స్టవ్కి మరొక వైపు ఇలా ప్లాస్టిక్ కంటైనర్స్లో ఆయిల్ని అయితే పోసి పెట్టుకుంటానండి. చిన్న చిన్న స్పూన్స్ని, పీలర్స్, చాకులను అయితే ఇలా ఒక దాంట్లో వేసి పెట్టుకుంటానండి. కర్రీస్లో డైలీ యూస్ చేసే స్పైసెస్ని, అలానే కొన్ని మసాలా పౌడర్స్ని అయితే ఇలా స్పైస్ ర్యాక్లో అయితే పెట్టుకుంటానండి. మసాలా పౌడర్స్ని అయితే కర్రీస్లో ఎక్కువగా యూస్ చేయనండి. నాన్ వెజ్ కర్రీస్లో అయితే వేస్తాను. వెజ్ కర్రీస్లో అయితే చాలా తక్కువగా యూస్ చేస్తానండి. ఈ స్పైస్ ర్యాక్ పక్కనే రాగి బిందెలో వాటర్ పోసి కౌంటర్ టాప్ పైన పెట్టుకుంటామండి. కౌంటర్ టాప్ కి చివరన గోడకైతే ఇలా ప్లాస్టిక్ ర్యాక్ అయితే ఉంటుందండి. అందులో టమాటో పచ్చడి, కారపొడి, నెయ్యిదైతే ఉంటుందండి. ఇలా ఒక సీసాలో అయితే వాటర్ పోసి వాటర్లో మనీ ప్లాంట్ని అయితే పెట్టాను. తర్వాత ఈ ప్లాస్టిక్ ర్యాక్ కి సైడ్న క్లిప్స్ అయితే వచ్చాయండి హ్యాంగ్ చేసుకోవడానికి. ఇలా స్ట్రైనర్స్ని అయితే హ్యాంగ్ చేసుకున్నాను. కింద అయితే కారపొడి ఉందండి, దాంట్లో అయితే హార్లిక్స్ ఉంది. ఇలా కిచెన్లో కౌంటర్ టాప్ని అయితే తీసుకోవడానికి వీలుగా సర్దుకుంటానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. కౌంటర్ టాప్ కింద అయితే ఇలా ఉంటుందండి. మిక్సీని అలాగే రైస్ కుక్కర్ని యూస్ చేసిన తర్వాత ఇలా కింద పెట్టి క్లాత్ని అయితే వేసుకుంటానండి, దుమ్ము పడకుండా ఉంటుందని. కౌంటర్ టాప్ పైన పెట్టుకోవడానికి ఎక్కువ స్పేస్ లేదు కదండి, అందుకనే ఇలా కింద అయితే పెట్టి క్లాత్ అయితే వేసుకుంటాను.
యూస్ చేయని కొన్ని గ్లాస్ జార్స్ అయితే ఉన్నాయండి. ఆ బాక్సులను కూడా కిందే పెట్టుకున్నాను. క్లీన్ చేసిన అంటలన్నిటిని కూడా ఇలా టబ్లో వేసి పెట్టుకుంటానండి. పక్కనే ప్లేట్లు అవన్నీ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ అయితే ఉంటుంది. ఇటువైపు ప్లేట్లు పెట్టుకునే స్టాండ్ పక్కనే సిలిండర్ అయితే ఉంటుందండి. ఇటువైపు ఉన్న ర్యాక్స్ కింద అయితే ఎక్కువ స్పేస్ ఉందని ఇలా 3 ప్లాస్టిక్ స్టాండ్స్ని అయితే పెట్టుకున్నానండి కూరగాయలు సరుకులు వేసుకోవడానికి. నా కిచెన్ మొత్తం అయితే ఇలా ఉంటుందండి. కిచెన్లో నుంచి హాల్లోకి వెళ్తే హాల్లో నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళడానికి అయితే ఉంటుందండి. బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ అయితే ఇక్కడ ఒక షింక్ అయితే ఇచ్చారండి. దాని పక్కనే మాబ్ స్టిక్ టబ్ అయితే కిందే పెట్టుకుంటానండి. పేస్ట్, బ్రష్లు, ఫేస్ వాష్, క్రీమ్స్ అయితే ఒక దాంట్లో వేసి గోడకైతే హ్యాంగ్ చేసుకున్నామండి. పక్కనే బాత్రూమ్ అయితే వస్తుంది. దాని పక్కనే బెడ్రూమ్లోకి వెళ్ళడానికి డోర్ అయితే ఉంటుందండి. బెడ్రూమ్ అయితే ఇలా ఉంటుంది. బెడ్ పక్కనే ఇలా ఒక టేబుల్ అయితే ఉంటుందండి. మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇక్కడైతే పెట్టుకున్నాము. బెడ్రూమ్లో కూడా షర్ట్లు హ్యాంగ్ చేసుకోవడానికి ఒక హ్యాంగర్ కూడా ఇచ్చారండి. ఇటువైపు అయితే విండో వస్తుంది. మెయిన్గా ఈ ఇంట్లో అయితే వెంటిలేషన్ ప్రాబ్లం అయితే ఉంటుందండి. ఎక్కువ వెంటిలేషన్ అయితే రాదు. అలానే డే టైంలో కూడా ఎక్కువగా వేడిగా ఉంటుందండి. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఈ ఇంట్లో నుంచి వేరే ఇంట్లోకి అయితే షిఫ్ట్ అవుతాము అని. మా హస్బెండ్కి అయితే చెన్నై నుంచి బెంగళూరు అయితే షిఫ్ట్ అయిందండి. అందుకని బెంగళూరు అయితే వెళ్తున్నాము. అక్కడ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి. కొన్ని అయితే చెన్నై వీడియోస్ అయితే ఉన్నాయండి. అవి అప్లోడ్ చేసిన తర్వాత బెంగళూరు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. అందువల్ల వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. బెడ్రూమ్లో ఇటువైపు అయితే కూలర్ ఉంటుందండి. దానిపైన వైఫై కూడా పెట్టుకున్నాము. పక్కనే కొన్ని ర్యాక్స్ అయితే వచ్చాయండి. అందులో అయితే బట్టలు పెట్టుకున్నాము. పై ర్యాక్లో వచ్చేసి బ్యాగ్స్లో యూస్ చేయనివి అయితే ఇలా బ్యాగ్స్లో వేసి పైన అయితే పెట్టేశామండి. దాని కింద ర్యాక్లో అయితే ఇలా కొన్ని పర్ఫ్యూమ్స్, డైలీ యూస్ చేసే పౌడర్స్ ఇలాంటివి అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ముంత కూడా ఉంటుందండి అక్కడే. కింద ర్యాక్లో కూడా కొన్ని పేపర్స్, పౌచెస్ అయితే పెట్టి ఉంటాయండి. మిగిలినవన్నీ బట్టలే పెట్టి ఉంటాయి. బెడ్రూమ్లో కూడా ఒక చైర్ వేసి ఉంటుందండి. చైర్ పక్కనే కొన్ని అయితే ఆఫీస్లో ఇచ్చినవి అయితే పెట్టామండి. కోవిడ్ టైంలో అయితే పెయింటింగ్స్ అయితే వేయించారండి. అప్పుడైతే టీవీ తీసి ప్యాక్ చేసి పక్కనైతే పెట్టాము. అదైతే ఇటు బెడ్ పక్కనైతే పెట్టాము. చెన్నైలో మేమున్న ఇల్లు అయితే ఇలా ఉంటుందండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మేమున్న హోమ్ టూర్ వీడియోని కూడా అప్లోడ్ చేస్తానండి. మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.